శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించడానికి గల కారణమేమిటో, మధుర నుండి వెళ్లి తన ప్రజలతో అక్కడుండడానికి కారణమేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తరచుగా జరుగుతున్న యుద్ధాల వల్ల తన ప్రజలను రక్షించటానికి ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు సముద్ర మధ్యలో ఒక దీవిలో ద్వారకా నగర నిర్మాణం చేసి యాదవులందరినీ అక్కడకు తరలించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. కృష్ణుడు తన మేనమామ కంసుని సంహరించిన తరువాత కంసుని ద్వారా బంధితుడైన ఉగ్రసేనుణ్ణి చెరసాల నుంచి విడిపించి మధురకు రాజును చేశాడు. కంసుని వధించినందుకు ఆగ్రహించిన జరాసంధుడు తన స్నేహితుడైన కాలయవనునితో కలిసి 17 సార్లు మధురపై దండయాత్ర చేశాడు. అలా తరచుగా జరిగే యుద్ధాల వల్ల ఎంతో మంది ప్రజలు చనిపోయారు. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో చర్చించి ప్రజల రక్షణ కోసం సముద్ర తీరంలో ఓ మహానగరాన్ని నిర్మించి ప్రజలను, రాజ్యాన్ని అక్కడకు తరలించాలనుకున్నారు. తక్షణమే నగర నిర్మాణం కొరకు భూమిని ఇవ్వాలని సముద్రుణ్ణి ఆదేశించాడు శ్రీకృష్ణుడు. వెనువెంటనే సముద్రుడు సాగరం మధ్యలో 12 యోజనాల భూభాగాన్ని ఇచ్చినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అంతటా ఆ ద్వీపంలో ఒక నగరాన్ని నిర్మించమని దేవశిల్పి విశ్వకర్మను కోరాడు శ్రీకృష్ణుడు. అలా కృష్ణయ్య కోరడంతో గోమతీ నది తీరంలో సాగరం కలిసే చోట విశ్వకర్మ ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరమే ఈ ద్వారక. శ్రీకృష్ణ ద్వారక అనేక ద్వారాలు కలిగి ఉన్నందున దీనికి ద్వారక అని, ద్వారకావతి అని పేరు వచ్చింది. 192 మీటర్ల పొడవు, 192 మీటర్ల వెడల్పు, 36,864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, బారులు తీరిన వీధులు, వీధుల వెంట పచ్చని చెట్లు, రాయల్ ప్యాలెస్లు, కమర్షియల్ మాల్స్, కమ్యూనిటీ హాల్స్, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నాడే అపూర్వ నగరం, రత్న స్తంభాలు, వజ్ర తోరణాలు, సాటిలేని కట్టడాలు, సముద్రం మధ్యలో మహానిర్మాణం, జగన్నాథుని జగదేక సృష్టి. అందుకు నిదర్శనమే ఈ స్వర్ణ ద్వారక, శ్రీకృష్ణ ద్వారక. మీకు ఈ వీడియో నచ్చితే మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.